మనమైతే పిచ్చ 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 ఎగ్జైట్మెంట్తో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకు అని అంటే సక్సెస్ఫుల్గా సిక్కిం నేపాల్లో కూడా రైడ్ చేసినాం. మనం ఒక కపుల్ ఆఫ్ అవర్స్ 4 to 5 hours నేపాల్లో రైడ్ చేసినాం. సో సిక్కిం అండ్ నేపాల్ రైడ్ అని చెప్పేసి అనుకోండి, ఫినిష్ చేసేసుకొని సక్సెస్ఫుల్గా హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం. అండ్ అన్నిటికన్నా ముందు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. తెలుగు హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని అండ్ మీరు అనుకున్నవి అన్నీ జరిగిపోవాలని కోరుకుంటున్నా. నాకు కూడా సేమ్ కోరుకోండి భయ్య. సిక్కిం రైడ్ వీడియోస్ మొత్తం అంటే 1, 2, 3, 4, 5 అట్లా ఒక 12, 13 వీడియోస్ ఉన్నాయి అనమాట. అవన్నీ పెట్టే వరకు అసలు ఇంకే వీడియో పెట్టద్దురా పోయి మధ్యలో అనుకున్నా, బట్ ఇది పెట్టాల్సి వచ్చింది. ఎందుకో కూడా చెప్తా. ప్రస్తుతానికైతే స్క్రీన్ పైన కొన్ని స్క్రీన్ షాట్స్ పెడుతున్నా చూడండి. మెసేజెస్ ఆర్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అసలు నాకు దానికి ఏం సంబంధం బ్రబాయ్ అని చెప్పేసి అనిపించింది. నా ఒపీనియన్తో పనేంద్రబాయ్ అని చెప్పేసి అనిపించింది. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం కాసేపు ఆలోచించిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇది వేరే వాళ్ళకి సంబంధం ఉండకపోవచ్చు, బట్ మన సబ్స్క్రైబర్స్ నాకున్న ఒక 2,000 మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సంబంధం ఉంది అని చెప్పేసి అనిపించింది. ఎందుకు అని అంటే, రేపు పొద్దున లైక్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, లేకపోతే ఎల్లుండి, నెక్స్ట్ ఇయరే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు ఫ్యూచర్లో, అరే వీడి ఛానల్నా మనం సబ్స్క్రైబ్ చేసుకుంది, వీడినా మనం ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసింది అన్న ఆలోచన మీకు రావద్దు అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే చెప్పేద్దాం, మీకు ఒక క్లారిఫై ఇచ్చేద్దాం అని చెప్పేసి అనిపించింది. బట్ ఇది బిఎస్వై ఆర్ నాన్వేషణకి సంబంధించిన వీడియో అయితే కాదు. వాళ్ళిద్దరి పైన నాకున్న ఒపీనియన్ సంబంధించిన వీడియో అయితే కాదు. అసలు వాళ్ళిద్దరితో నాకు సంబంధం లేదు ఈ వీడియోలో ప్రస్తుతానికి. నేను చూసిన వాళ్ళిద్దరు వీడియోస్ని, వాళ్ళ ఫైటింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఏడిలో స్టార్ట్ అయింది, రైడ్లో ఉన్నప్పుడు నాకు నోటిఫికేషన్స్ వస్తూ ఉండే, నేను యాక్చువల్లీ డిస్కస్ కూడా చేసిన అనమాట వేరే వాళ్ళతోని. ఇవన్నీ జరిగినాయి. బట్ ఎక్కడైతే మాటలు పడేషన్లో యూట్యూబ్లో, అంటే గలీజ్ మాటలు అయితే పడేషన్లో, ఇంకా ఎప్పుడైతే ఆ భూత్ పురాణం అయితే వచ్చిందో బయటికి, అప్పటి నుంచి నేను బంద్ చేసిన చూడడం. ఎందుకనంటే కొన్ని లక్షల మంది చూస్తున్న వీడియోలు అవి, కొన్ని లక్షలు, ఆల్మోస్ట్ ఒక నేను చూసిన 470K, 570K, 1 million, సారీ, ఇంతమంది చూస్తున్న వీడియోస్లో మన మాట మంచిగా లేకపోతే అసలు వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. అది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, మనం మాట్లాడే మాట ఇంతమంది చూస్తున్నప్పుడు మంచిగా రాకపోతే వీడియో వేస్ట్ నన్ను అడిగితే. సో అక్కడ నచ్చలేదు, వదిలేసిన. బట్ ఎనీవే, వాళ్ళిద్దరి గురించి డిస్కస్ చేయట్లేదు ప్రస్తుతానికి. నా గురించి అయితే చెప్తున్నా. మీ అందరికీ తెలుసు నాకు ఇంకొక ఛానల్ కూడా ఉందన్నమాట, నవ్య వినయ్ అని చెప్పేసి. దానికి యాక్చువల్గా ప్రమోషన్ చేయమని కూడా నాకు ఈమెయిల్స్ వచ్చినాయి, సేమ్ బెట్టింగ్ గురించి. బట్ నేను ఇగ్నోర్ చేసేసిన. ఎందుకు అని అంటే, అది మన ఎథిక్స్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. సో నాకు అనిపించింది ఇది చేయడం వేస్ట్ అని చెప్పేసి అనిపించింది. అండ్ మీరు ఎప్పటికీ అలా ఫీల్ అవ్వకూడదు. మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, నేను చేస్తానేమో, ఇప్పుడు చేయట్లేదేమో, ఫ్యూచర్లో చేస్తాడేమో వీడు అని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఆ క్లారిటీ మీకు ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఆర్ ఎప్పుడైనా సరే, ఎన్ని లక్షలు ఇచ్చినా సరే, అదొక్కటైతే చెయ్యాలి గైస్, గుర్తుపెట్టుకోండి. సో ఐ విల్ నెవర్ ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. సో నా గురించి ఆ క్లారిటీ మీకుంటే నాకు చాలు. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేసినాక దీనికి థంబ్నెయిల్ కానీ, టైటిల్ కానీ, బయస్ అని యాదవ్ పేరు పెట్టా, నాన్వేషణ పేరు పెట్టా, థంబ్నెయిల్లో పెట్టా, నా టైటిల్లో పెట్టా. ఎందుకంటే వీడియో క్లియర్గా చేసేది ఓన్లీ మనకున్న సబ్స్క్రైబర్స్, నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరి పేరు పెట్టినా అని చెప్పిన ట్రెండింగ్లో ఉంది వీడియో, ఎవరెవరో చూస్తారు అండ్ మల్టిపుల్ కమెంట్స్ వస్తాయి. నాకు అదంతా ఇష్టం లేదు. మనం సింపుల్గా ఉండాలి. ఏం చేయాలి, కీ తిప్పాలి, బండి స్టార్ట్ చేయాలి, రైడ్ పోవాలి, అది మన టార్గెట్. సో నాతో ఎవరు వస్తారు, ఏంది వస్తారు, ఎంతమంది వస్తారు, అదంతా వేరే విషయం. ఎంతమంది వచ్చినా సరే అంతమందిని తీసుకొని వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నా. మన టార్గెట్ అదొకటే, ఇంకేం లేదనమాట. సో అందుకే టైటిల్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లోపలికి వస్తే కానీ మీకు అర్థం కాదు ఏంది మ్యాటర్ అని చెప్పేసి. అదొకటి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనిపించి అయితే చెప్పేసిన. అండ్ ఇప్పుడు క్లియర్గా బిఎస్వై గురించి మాట్లాడుకున్నా, వైఎస్ అనేద గురించి మాట్లాడుకున్నా సరే, వీళ్ళిద్దరూ ఒక డిఫరెంట్ పాత్లో వెళ్తున్నారు. క్వశ్చన్స్ అడగాలి, వాటికి ఆన్సర్స్ చెప్పాలి, ఇంతే. ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. అంతేగాని అమ్మ ఎవరికైనా అమ్మనే కదబ్బా, అది కొంచెం గలీజ్ అనిపించినాయి కదా నాకు, మాటలు కొంచెం జారిపోయినాయి అనమాట. సో బెట్టింగ్ యాప్స్ చేస్తే తప్ప అని అంటే తప్పే. బట్ ఒక్కటి గైస్, ఎంతమంది
సన్నీ యాదవ్ వదిలేసేయండి, ఎంతోమంది పెద్ద పెద్ద తోప్ హీరోలు కూడా చేస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్. మన సౌరవ్ గంగూలీ కూడా చేస్తాడు, అది మై సర్కిల్ 11 చేస్తాడు, డ్రీమ్ 11 చేసిండు. ఇది ఏం తెలుసా, ఇది ఇది బెట్టింగ్ యాప్స్ కాదు, ఇది వేరే యాప్, ఇది డిఫరెంట్ యాప్, నాలెడ్జ్ కావాలి దీనికి, దిస్ ఈజ్ నాట్ ఇల్లీగల్, ఇది లీగలే అని చెప్పేసి మాట్లాడతారు. బట్ దాంట్లో కూడా పైసలు పొడగొట్టుకుంటారు మస్తు మంది. నేను పొడగొట్టుకున్నా పర్సనల్గా, డ్రీమ్ 11లో మస్తు పైసలు పెట్టేసి పొడగొట్టుకున్నాను అనమాట బెంగళూరులో ఉన్నప్పుడు. బట్ తర్వాత బంద్ చేసినాం ఇక, నాకు అర్థమైంది ఇదంతా వేస్ట్ ముచ్చట్రా భయ్ అని చెప్పేసి. అండ్ మై సర్కిల్ 11 ఎందుకు ట్రేడింగ్ గురించి మీకు 100% స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ ఉంటే తప్ప దాంట్లో మనం అడుగు పెట్టద్దు. బట్ చాలామంది బినామో యాప్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, పేర్లు పెట్టద్దు, ఇట్లా వెళ్ళండి, పైసలు డిపాజిట్ చేయండి, దీంట్లో స్టాక్ మార్కెట్లో పెట్టేసేయండి, సాయంత్రం వరకు మీకు డబ్బులు వచ్చేస్తాయి. అది ఎంత తప్పు తెలుసా. స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ అన్ప్రిడిక్టబుల్. ఈరోజు పెట్టిన పైసలు రేపు ఉండవు అనమాట. అది కూడా నన్ను అడిగితే ఒక రకంగా పైసలు కూడా కొట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దాని విషయంలో కూడా. సో అదొక్కటి కూడా మీరు ఏంటి నాలెడ్జ్ ఉంటే తప్ప ట్రేడింగ్లో కూడా వెళ్ళొద్దు. ఇది 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 వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్గా లైట్ తీసుకోండి. ఎంతోమంది ప్రమోట్ చేస్తారు, బట్ ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే రాంగ్, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే కరెక్ట్ కాదు. ఈ డిఫరెన్షియేషన్ అనేది ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే తెలుస్తుందో వాడు మాత్రమే ఎంతమంది ప్రమోట్ చేసినా సరే దాంట్లో అడుగుపెట్టాడు. ఏది రైట్ ఏది రాంగ్, ఆ డిఫరెన్షియేషన్ అనేది మనకే తెలవాలి. మనకి తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఎలాంటి తప్పులు చేయము. ఎవరు ఎంత కొట్టుకున్నా సరే మనం ఎంతవరకు తీసుకోవాలి కంటెంట్లో నుంచి అంతే తీసుకోవాలి. యూట్యూబ్లో వాడు చేయమన్నాడు కదా నేను చేస్తా, వాడు తినమన్నాడు కదా నేను తింటా, వాడు తాగమన్నాడు నేను తాగినా, వాడు చంపమన్నాడు నేను చంపిన. ఇవి ఏంటంటే గలీజ్ అని అడిగితే మనలో మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే డిఫరెన్షియేషన్ మీకు తెలిస్తే అంతే చాలు. మీకు తెలియకపోతే నన్ను అడగండి బై, నేను చెప్తా చెయ్యాలా చేయొద్దా. సో సింపుల్, అదొక్కటి డిఫరెన్షియేషన్ మీకు ఇద్దామనిపించి ఇచ్చేసిన. ఎనీవే అది పక్కన పెట్టేస్తే నా రైడ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనిపిస్తుంది. సిక్కిం అండ్ నేపాల్ ఇప్పటివరకు చూడకపోతే గైస్, Day 1 Day 2 పెట్టేసిన, Day 3 ఎడిట్ చేస్తున్నా. సో Day 3 కూడా పెట్టేస్తా. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇప్పట్లో నేను ఇంకా రైడ్స్ ఏం ప్లాన్ చేయట్లేదు, ఎండ చంపుతుంది. ఈ ఎండాకాలంలో కొంచెం తక్కువ రైడ్స్ కాకుండా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇవన్నీ పోస్ట్ చేసిన తర్వాతనే, అప్పటి వరకు నేను ఈ ఎండ కొంచెం రెస్ట్ కావాలి నాకు. మీకు Day 11 Day 12 మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను అనేది. సుక్కగా అనిపించినాయి మాకు, సుక్కగా అనిపించినాయి. కంటిన్యూస్ రైడ్, పొద్దున రాత్రి సంబంధం లేకుండా డేంజర్ ఉండే మాది. సో ఎనీవే మీరు ఇంకా ముందు వస్తూ ఉంటాయి చూడండి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు, అండ్ ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్ ఏమవుతాం ఫ్రమ్ హైదరాబాద్ చాలా రోజుల తర్వాత. ఐల్ సీ యూ గైస్ ఇన్ Day 3.